కరూర్లో టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారి కుటుంబీకులు ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. తరచి చూస్తే గుండెల్ని పిండేస్తాయి. 2 బిడ్డలు సహా ప్రాణాలు కోల్పోయిన మహిళ, పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్న జంట, చంటి బిడ్డను కోల్పోయిన బధిర తల్లి, ఇలా పలువురు జీవితాలు కనిపిస్తాయి. విజయ్ను చూసేందుకు తన 2 పిల్లలు సాయి లక్ష్మి, సాయి జీవతో వచ్చిన హేమలత రద్దీలో చిక్కుకుంది. 2 పిల్లలు సహా హేమలత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆమె కుటుంబ సభ్యులు, బంధువులను శోక సముద్రంలోకి నెట్టింది. ఆ కుటుంబానికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. వడివేల్ వీధికి చెందిన విమల్ భార్య మాదేశ్వరి బధిరురాలు. ఈ దంపతుల కుమారుడు ధ్రువ్ విష్ణుకు వచ్చే నెల 2వ సంవత్సరం పుట్టినరోజు వేడుక జరగాల్సి ఉంది. విజయ్ను చూసేందుకు ఆ బిడ్డనెత్తుకుని మేనత్త ప్రచార సభకొచ్చింది. తొక్కిసలాటలో ఆ చిన్నారికి 100 ఏళ్లు నిండిపోయాయి. మేనత్త ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బిడ్డ మృతదేహం కోసం ఆసుపత్రికి వచ్చి కడుపు కోతతో మాదేశ్వరి ఏడవడం అక్కడి వారి కళ్లను చెమర్చేలా చేసింది. అదే వేలుసామిపురానికి చెందిన ఆకాష్, గోకులశ్రీకి కొన్ని నెలల కిందట నిశ్చితార్థం జరగ్గా అక్టోబర్లో పెళ్లి కావలసి ఉంది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు వచ్చిన ఈ జంట కూడా తొక్కిసలాటలో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకుంది. ఇక కరూర్ విజయ సభలో శనివారం సాయంత్రం సమయంలో తొక్కిసలాట జరిగినట్లు వార్తలు రావడంతో బృందకు ఆమె సోదరి ఫోన్ చేస్తూనే ఉంది. అట్నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరునాడు ఉదయం బృంద మరణించినట్లు తమకు సమాచారం అందినట్లు ఆమె సోదరి కన్నీరు మున్నీరుగా విలిపించింది. తొక్కిసలాటలో మరణించిన బాధిత కుటుంబానికి 20 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయల సహాయం విజయ్ ప్రకటించారు. ఆ మొత్తం మాకెందుకు, చనిపోయిన నా సోదరిని ఇవ్వండి చాలు అంటూ కన్నీరు మున్నీరుగా విలిపించిన బృంద సోదరి చూపరులను కంటతడి పెట్టించింది.